నమస్తే. తెలంగాణ ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల కవిత గారు చురుగ్గా కనిపిస్తా ఉన్నారు. అనేక అంశాలపైన కల్వకుంట్ల కవిత ప్రశ్నిస్తా ఉంది. కేటీఆర్ కొన్ని అంశాల వరకే పరిమితం అయిపోయారు. కవిత ఇటు ఢిల్లీ విషయంలో గావచ్చు, ఇటు గల్లీ విషయంలో గావచ్చు, ప్రతి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గావచ్చు, పైన ఉన్న బీజేపీ గవర్నమెంట్‌ని గావచ్చు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీల కోసం 42% రిజర్వేషన్ కావచ్చు, మహిళల కోసం 33% రిజర్వేషన్ కోసం గావచ్చు, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కావచ్చు, అనేక అంశాలపైన తను ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలనుకుంటా తను 17వ తారీఖు రైలు రోకోకు సంబంధించిన కార్యాచరణ కూడా తను సిద్ధం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగానే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కీలకంగా బీసీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని సమావేశమయ్యి మద్దతు కూడబెట్టే పరిస్థితి కల్వకుంట్ల కవిత చేస్తూ ఉంది. పోలవరం సంబంధించిన ముంపు గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా భద్రాచలం సమీపంలో ఆంధ్రలో కలిసిన 5 గ్రామాలు తిరిగి మళ్ళీ తెలంగాణలోకి తీసుకొని రావాలి, వాళ్ళ బతుకులు ఆగమైపోతుంది అన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తను అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత అంటే కొంతమంది ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమైన సంఘటనలు చూసాము. వాళ్ళ కుటుంబంలోనే ఫామ్ హౌస్కి పరిమితమైన సంఘటనలు చూసాము. కానీ కవిత అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కొట్లాడుతూ ప్రజానేతగా తను వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ అనేక అంశాలపైన తను ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసు నుండి బయటికి వచ్చిన తర్వాత నుండి ఒక నెల రోజుల వ్యవధి తన అనారోగ్యం కారణం వల్ల ప్రజల్ని కలవలేకపోయింది. తర్వాత నుండి రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తూ ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అనేక విషయాలపైన కూడా మీడియా మిత్రులు ఇంటికి పిలుచుకొని మరి తను మీడియాకు సంబంధించి అంటే మీడియాకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని నోట్ చేసుకుంటూ ఆ సమస్యలపైన తను కొట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే సింగరేణి సంబంధించిన విషయాలపైన కూడా తన సింగరేణిలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తన ఏదైతే తన పార్టీ ఉందో తన పార్టీ నుండి అక్కడ అధ్యక్షుని కూడా పెట్టడం అయితే జరిగింది. ఆ అధ్యక్షుని ద్వారా అక్కడ ఉన్న సమస్యలను కూడా కొంతవరకు తగ్గించే ప్రయత్నం కూడా కవిత గారు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు అని అంటే మనం కేసీఆర్ అని చెప్పుకుంటాము, తర్వాత ఎవరు అని అంటే కేటీఆర్ అని చెప్పుకుంటాము. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కనుమరుగైపోయి కవిత పేరైతే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల సమస్య పైన కొట్లాడే వాళ్ళే ప్రతిపక్ష నేత అని అంటారు. ఆ విధంగా కవిత గారు చేస్తూ ఉన్న ఏదైతే పోరాటం ఉందో ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అనేక అంశాలపైన అయితే తను పోరాడుతూ ఉంది. కవిత నిజంగా తెలంగాణలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వచ్చు అనే విధంగా తెలంగాణ ప్రజలు అనుకునే విధంగా తను చేస్తూ ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సవాలు కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మహిళలకు ఏదైతే 2500 రూపాయలు ఇస్తా అన్నావో, ఇటు అత్తకి ఇస్తానో అటు కోడలికి ఇస్తానో వాటిపైన కూడా రేవంత్ రెడ్డికి సవాలు విసిన పరిస్థితి కనబడతా ఉంది. మహిళలకు ఇస్తా అన్న మహాలక్ష్మి పథకం కావచ్చు, మహిళలకు ఇస్తా అన్న స్కూటీ కావచ్చు, ఏదైతే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కవిత గారు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న అనేక సమస్యలపైన విద్యార్థి నేతలను కలుస్తూ ఉంది, బీసీ నేతలను కలుస్తూ ఉంది. తను బీజేపీ అంటే నచ్చదని చెప్తా ఉంది. కానీ బీసీల కోసం బీజేపీ లీడర్లనైనా కలవడానికి తను వెనుకాడట్లేదని కూడా మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులను కూడా తను కలవడం అయితే జరిగింది. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పైన కొట్లాడుతూ అని కూడా తను గలమెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. కవిత తెలంగాణకి మరి ఫ్యూచర్ లీడర్ కాబోతా ఉందా అంటే నిజమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగానే తెలంగాణలో కొట్లాడితే కవిత ఏ రోజైనా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు అనే విధంగా తను కొట్లాడుతున్న తీరైతే కనబడతా ఉంది. మరి చూడబోవాలి కల్వకుంట్ల కవిత ఎంతవరకు ముందుకెళ్తా అన్న విషయం అయితే మనం అయితే చూడబోవాలి. ఇప్పటికే కేటీఆర్ని అటు హరీష్ రావుని ఇద్దరిని దాటుకొని ప్రజల్లోకి వెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఎంతవరకు ప్రజలకు ఆదరణ దొరుకుతుందనేది కూడా మనం అయితే ముందు చూడబోవాలి.